My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి, దేవునికి మహిమ కలుగును గాక. మరి ముందు మనం అనుకున్న రీతిగా మరి ఈరోజు రెండో సంఘం గురించి, మరి స్మరణ సంఘం గురించి మనం నేర్చుకోబోతున్నామండి. ప్రార్థనతో ఆరంభిద్దాం. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రం నాయనా తండ్రి. మరి ఈరోజు రెండో సంఘంకి ప్రభా యోహాను గారు రాసిన పత్రికని మేము ధ్యానిస్తుండగా పరలోకము నుండి ప్రభా మరి ఆ మాటలు మాకు కూడా వర్తిస్తాయని మేము నమ్ముతూ మేము సరిచేసుకుని జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని, నాకు వింటున్న బిడ్డలకి మీరే సత్యాన్ని బోధించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనతో వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడిస్తున్న రెండో సంఘం గురించి మనం నేర్చుకోబోతున్నాం. అంటే ఇక్కడ సంఘం గురించి కాదండి, సంఘానికి దేవుడు రాస్తున్న మాటలు. ఇక్కడ సంఘం అంటే మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నేను నువ్వై ఉన్నావు. సో నీతో మాట్లాడుతున్న మాటలు, ఈ మాటలు నీకు నాకు మాత్రమే వర్తిస్తాయని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. అయితే మొదటిగా మరి ముందేం చెప్తున్నాడు, ఆయన ఏమై ఉన్నాడు అంటే ఆయన మరణముని గెలిచినవాడు. మరణపు పరిస్థితులు అలాగే మరి జీవ మరణాలు ఆయన ఆధీనంలో ఉన్నాయి, పాతాళపు తాళపు చేతులు ఆయన ఆధీనంలో ఉన్నాయి అంటున్నాడు. తర్వాత మనల్ని ప్రేమించి మనల్ని రాజ్యముగాను, అలాగే మరి అంత మాత్రం ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మొదటి అధ్యాయము కూడా ప్రతి పత్రికకి రాశాడు కాబట్టి నేను ప్రతి ఇంట్రొడక్షన్లో మరి ఈరోజు నుండి 7 అంటే ఆల్రెడీ ఒక సంఘం నిన్న ధ్యానించామండి. మరి ఈ మిగతా 6 సంఘాల గురించి ధ్యానించిన ప్రతిసారి కూడా మరి మొదటి అధ్యాయంలో అదండి యోహాను రాసిన ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి మరి మొదటి అధ్యాయము కూడా ప్రతి సంఘానికి రాశాడు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. కాబట్టి నేనేమంటానంటే ఈ మాటలు విని గైకొని వాడు ధన్యుడు. అంత మాత్రమే కాదు, సమయం సమీపిస్తుంది, నేను 7 దీప స్తంభాల మధ్యలో నడుచువాడని నేనే, ఆదియు నేనే, అంతము నేనే. అంత మాత్రమే కాదు, మిమ్మల్ని రాజ్యులుగాను అలాగే యాజకులుగాను నేనే దేవుని కోసం చేసి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుని నిమిత్తం అండి, చూడండి, దేవునికి ఒక రాజ్యముగాను నాకు ఈ మాట ఆనందాన్ని తీసుకొచ్చిందండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే మనం రాజ్యముగా, దేవునికే మనం యాజకులుగా దేవుడే మనల్ని చేసి ఉన్నాడు, మనుషులు కాదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మరి నిత్యము నిలుచువాడు. ఆయన మరణించిన వాడే, మరణానికి మరి దాసుడయ్యాడు ఒక సమయంలో, కానీ తిరిగి లేచాడు మన కోసం. ఎందుకంటే పాపాన్ని జయించడానికి ఆయన మన కోసం చనిపోయాడండి. ఆయన పాపాన్ని జయించడం కాదు, మనము పాపాన్ని జయించడానికి ఆయన పాపంగా మారిపోయాడు. అందును బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాకండి. అల్ఫయు ఒమేగయు నేనే అంటున్నాడు. వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్నవాడును మరి సర్వాధికారము కూడా నాకే ఇవ్వబడినది అని చెప్తున్నాడు. 7 ఆత్మలని మరి ఆత్మలు కలిగి ఉండేవాడు 7 సంఘములకి రాయబోతున్న మాట అని చెప్తూ మరి ఇంట్రొడక్షన్ ఇచ్చి ఉన్నాడు. అయితే ఈరోజు రెండో సంఘానికి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, మరి స్మరణ సంఘం గురించి మనం నేర్చుకుంటున్నామండి. మరి చదువుదామండి, ఒక్కొక్క వచనాన్ని ముందుగా చదివి తర్వాత ధ్యానిద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుతున్నాండి. స్మరణలోనున్న సంఘపు దూతకు ఇలాగు రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణను నేను నెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో
మీరు శోధింపబడుకుండునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబడుచున్నది. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు పొందడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాకండి. మరి ఈ 11వ వచనం వరకు మనం చదివి ఉన్నాం. మరి ఈ సంఘానికి రాసిన ఈ 5 వచనాలలోకి వెళ్ళి ఇంకా మనం ధ్యానిద్దామండి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఐఎమ్ ద ఫస్ట్ అండ్ ఐఎమ్ ద లాస్ట్ అంటున్నాడు. నేను నిన్ననే చెప్పి ఉన్నాను ఏంటంటే ఆయన ఆల్రెడీ మొదటి అధ్యాయంలో నేను ఏమై ఉన్నానని ఆయన తనకి పెట్టుకున్న పేర్లు, ఆయన ఏమై ఉన్నాడో అడ్రస్సింగ్ అనేది ఇచ్చాడు. అలాగే ఒక్కొక్క సంఘానికి స్పెషల్ అడ్రస్సింగ్ ఇస్తున్నాడు. మళ్ళీ ఆ స్పెషల్ అడ్రస్సింగ్లో ఉన్న సత్యం చూద్దాము. ఆయన ఏమంటున్నాడు, మొదటి వాడను కడపటి వాడను మరి అయి ఉండి కూడా మృత్యుడై మరలా బ్రతికిన వాడని అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ చనిపోయి తిరిగి లేచి ఉన్నవాడు చెప్తున్న మాట ఏంటంటే చూడండి, అన్ని రిలేటెడ్గా ఉంటాయండి. ఇగో ఏమంటున్నాడంటే మీ శ్రమను మీ దరిద్రతను నేను ఎరిగి ఉన్నాను, అయినను నువ్వు ధనవంతుడివే. చూడండి, శ్రమలు పడుతున్నావంట, నువ్వు దరిద్రతలో ఉన్నావంట, నీ పరిస్థితి నాకు తెలుసు అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ నేనేమంటున్నానంటే స్మరణ సంఘం గురించి కాదు, నీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, నా గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే సత్యము, నువ్వు నిజమే, నువ్వు దరిద్రుడవే, నువ్వు శ్రమలో ఉన్నావు, నీ దగ్గర ఏమీ లేదు, అయినను నేను నీ గురించి ఒక మాట చెప్తున్నాను, ఏంటంటే నువ్వు ధనవంతుడవే అంటున్నాడు. నీ దగ్గర డబ్బు ఉందని చెప్పట్లేడు, కానీ నీ పరిస్థితిని బట్టి, నీకున్న మనసుని బట్టి, నువ్వు జీవిస్తున్న విధానాన్ని బట్టి, నీకున్న దానిని బట్టి, అంటే నువ్వేమి కలిగి ఉన్నావో దేవుని ప్రేమ, దేవుని వాత్సల్యత, ఇదిగో చూడండి చెప్తున్నాడు. అది కూడా చెప్తున్నాడు, ధనవంతుడవు నువ్వు అంట. ఎందుకు ధనవంతుడో కూడా చెప్తున్నాడు. నీకు దరిద్రం ఉండొచ్చు, నీకు దరిద్రత ఉండొచ్చు, నీకు శ్రమలు ఉండొచ్చు, అయినను ధనవంతుడవే. ఏ రీతిగా చెప్తున్నాడు, తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజము వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. చూడండి, దూషణ అంట. ఎవరి వల్ల తెలుసా? బయట వల్ల కాదు. నీకు దూషణ కలుగుతుంది, నీ సంఘ పెద్దల వల్ల నీకు దూషణ కలుగుతుంది. సంఘములో నిలబడుతూ సంఘ నాయకులుగా ఉంచిన వారు మరి నువ్వు చేసిన మంచి పనులని ఓర్వక నిన్ను నిందిస్తున్నారే, దాన్ని బట్టి దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళైతే నిన్ను నిందిస్తున్నారు, వాళ్ళైతే నిన్ను గాయపరుస్తున్నారు, వారి వలన నీకు కలుగుతుంది దూషణనే. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అది నాకు తెలుసు బిడ్డ అంటున్నాడు, అందును బట్టి నువ్వు ధనవంతుడవే అంటున్నాడు. చూడండి, వాళ్ళు దూషిస్తున్నారు, నిన్ను నిందిస్తున్నారు, నిజం చెప్పాలంటే వారు తప్పు చేస్తున్నారు, కానీ నువ్వైతే ఈ విషయంలో ధనవంతుడవే అంటున్నాడు. నీవు పొందబోవు శ్రమలకు భయపడకు. ఇదిగో నీకు ఇంకా శ్రమలు రాబోతున్నాయేమో, భయపడకు. ఆల్రెడీ శ్రమలో ఉన్నావా? భయపడకు. చూడండి, ఆల్రెడీ శ్రమలో ఉన్నామని చెప్తున్నాడు, ఇంకా శ్రమలు రాబోతున్నాయని కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలా అని చెప్పేసి నేను ప్రవచనాత్మకంగా మీకు చెప్పట్లేదండి. సో ఇంకా వచ్చినా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు దేవునిలో ధనవంతుడవి. ఎందుకంటే ఆ సలహా కూడా ఇస్తున్నాడండి. ఇదిగో మీరు శోధించబడినట్టు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. కానీ 10 దినముల శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము. ఇక్కడ 10 దినముల గురించి ఆలోచన చేస్తే ఇక్కడ ఎవరికి ఎన్ని రోజులు శ్రమ వస్తుందని కాదు, కానీ ఇప్పుడు నేను ఒక మాట అంటానండి, మన జీవితంలో ప్రతి సమస్య స్టార్ట్ అవుతుంది కరెక్టే, కానీ దానికంటూ ఎక్స్పైరీ డేట్ పక్కా ఉంటుంది. ఈరోజు కాకపోతే రేపు. ఇప్పుడు జ్వరం వచ్చింది, లేవలేని స్థితిలో ఉన్నావు, అనారోగ్యంలో ఉన్నావు, మరి ఎలా అనిపిస్తుంది అంటే రెస్ట్ ఉంటే బాగుండి అనిపిస్తుంది, రెస్టే దొరకదు. కానీ పనులు ఉన్నాయి, కానీ ఉన్న అనారోగ్య పరిస్థితి నుండి పరిగెత్తలేవు, కానీ మళ్ళీ ఈ పరిస్థితిని లేవగలనా అనిపిస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత లేస్తాము, పరిగెడతాము, మళ్ళీ మామూలు అయిపోతుంది. 4 రోజులు నువ్వైనా పడుకుంది అన్నట్టుగా మళ్ళీ బలం వస్తుంది, మళ్ళీ శక్తి వస్తుంది. అలాగే అనారోగ్యం విషయంలో కాదు, సమస్యల విషయంలో కూడా మనం నిలబడవలసిన వారిగా ఉన్నాం. ఆ సమస్య ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయిపోతుందండి, ఏదో ఒక రోజు అయిపోతుంది. ఏ రోజు ఒక రోజు సమస్యకి ఒక ఎండింగ్ వస్తుంది, దానికి సొల్యూషన్ దేవుడిస్తాడు, లేదా సమస్య ముగింపులోకి వస్తుంది. ఏదో ఒకటి గండం గట్టెక్కిస్తాడు అంటారు కదండి, ఆ రీతిగా దేవుడు తప్పిస్తూ ఉంటాడు. అయితే మనం వాటిని బట్టి కృంగిపోకూడదు. అది మరణం వరకు తీసుకెళ్ళినంతగా అంత భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్ళాల్సి వచ్చినా మనం భయపడద్దు. ఎందుకంటే అది అనుమతిస్తుంది దేవుడు కాదు, కానీ అది ఎక్కడి నుండి వస్తుందంటే సాతాను కాడు మనల్ని శోధించడానికి, పరీక్షించడానికి, అంటే మరి శ్రమల పాలు చేయడానికి వాడు పూనుకున్నాడని ఇక్కడ దేవుడే చెప్తున్నాడు. కాబట్టి వాడెంత పూనుకున్నానో నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు మరణానికి కూడా మరి భయపడకు, నువ్వు అంటే తగ్గొద్దు నువ్వు అంటున్నాడు.
అంటే భయపడి తప్పు రూట్లో వెళ్తావేమో, చేయకూడదు పని చేస్తావేమో, తప్పించుకోవడానికి మరి ఇంకేమైనా చేస్తావేమో, లంచాలు తీసుకుంటావేమో, లేకపోతే మోసం చేస్తావేమో, ఇంకేమైనా చేయాల్సి వస్తుంది. శ్రమల శోధన ఇలాగే వస్తాయి కదండి. ఇంకేమైనా తప్పుడు పనులు చేసి దాని నుండి బయటకు రావాలని చూస్తావేమో. అలాంటి పరిస్థితి తెచ్చుకోకు. మరణం వచ్చినా సరే దేవునికే మహిమ అనుకుని మరి నిలబడు. అప్పుడు దేవుడు నీకేం చేయబోతున్నాడు తెలుసా అండి? ఆయన చెప్తున్నాడు కదా, ఇంకెందుకు భయము? ఎందుకంటే ఆయన అంటున్నాడు మరణం వరకు నమ్మకంగా ఉండంటున్నాడు. దానిపైన ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో మరణపు తాళపు చేతులు నా చేతిలో ఉన్నాయని ముందుగానే దేవుడు చెప్పాడు. ఇదిగో మొదటి వాడను కడపటి వాడనై ఉన్నాను, నేను మృతుడనై మరలా బ్రతికి ఉన్నవాడను నేను చెప్తున్నాను. నేను చచ్చిపోయినా నేను బ్రతికాను కదా, అలాంటిది నిన్ను మరణానికి అప్పచెప్పనివ్వకుండా నేను కాపాడుతానని, మరణం వరకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినా సరే నువ్వు భయపడకు, నేను కాపాడుకుంటానని దేవుడు మాట్లాడుతున్నాడండి. చూడండి ఎంత గొప్ప దేవుడు. ఆయన అడ్రస్సింగ్లోనే జవాబు ఉంది. ఆయన ఏమై ఉన్నాడో కూడా మనకి తెలుస్తుంది. ఆయన బోధిస్తున్నాడు, నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. ఇక్కడ ఈ సంఘం గురించిన ఒక అద్భుతం ఏంటి తెలుసా అండి? ఒక సత్యం ఏంటంటే ప్రతి సంఘంలో నీలో ఒక లోపం ఉందని చెప్తా ఉంటాడు. అంటే ఆల్మోస్ట్ 7 సంఘాలలో 3 సంఘాల గురించి మంచిగా చెప్తాడండి. అలాగే 4 సంఘాల గురించి కంప్లీట్గా నెగిటివ్ చెప్తాడు. మళ్ళీ చెప్తున్నాను. ఆ తర్వాత ఆ 3 మంచి చెప్పిన సంఘాల గురించి పోల్చి చూస్తే ఈ స్మరణ సంఘం గురించి ఒక్క నెగిటివ్ కూడా ఉండదని నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఇంత పర్ఫెక్ట్ సంఘం అనమాట. నాకు ఏమలా అనిపించిందంటే ఇది ఒక పర్ఫెక్ట్ చర్చ్. అంటే ఇలా పర్ఫెక్ట్గా మనం ఉండాలేమో. అంటే దీని అర్థం ఏంటంటే నిన్న మనం ధ్యానించిన మొదటి సంఘంలో ఏ లోటైతే ఉందో, ఏదది మొదటి ప్రేమ, ఆ మొదటి ప్రేమ అక్కడ లేదు, కానీ ఇక్కడ ఉన్నట్టే కదండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ ఏ లోటు ఏ సంఘానికి ఉందో, ఏ లోటు ఎవరిలో ఉందో దేవుడు చూపిస్తున్నాడు. ఇక్కడ చూస్తే మన శ్రమలు, ఇబ్బందులు, ఇరుకుల గురించి మాట్లాడుతున్న దేవుడు నీలో ఈ లోటు ఉందని కూడా చెప్పట్లేదు. అంటే అది ఎంత గొప్ప ధన్యత. నిజం చెప్పాలంటే ఇది నీకు నాకు వర్తిస్తుందా అని ఆలోచన చేస్తే నాకైతే వర్తించదండి. నాలో ఇంకా ఎన్నో లోపాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి నేను కూడా మొదటి ప్రేమను కోల్పోయాను, ప్రభా క్షమించు అంటూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ సంఘాల గురిలో రాసిన నెగిటివ్స్ నాలో ఉన్నాయి ప్రభా అంటాను. ఈ సంఘంలో అయితే మరే ఏమీ లేదు. ఇలా ప్రతి సంఘం మార్చబడిన కాక, ప్రతి ఒక్కరూ ఇలా దేవుని చేత సాక్ష్యము పొందుకుందరు గాక. అలా అని చెప్పేసి మరి ఈ పాప దోషములు దేవుడే నెగిటివ్ చెప్పని, అంటే దేవాది దేవుడు కూడా ఈ సంఘం గురించి సత్య సాక్ష్యం ఎలా అంటే మంచిగా చెప్తున్నప్పుడు మరి శ్రమలు ఎందుకు వస్తున్నాయండి? ఆలోచన చేశారా? ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? మరణం వరకు అంటాం, అలా మరణం వరకు నమ్మకంగా ఉండమంటున్నాడు. అంటే ఇక్కడ మన పవిత్రత ముఖ్యం కాదు, కానీ మనం పవిత్రంగా ఉన్నా, పరిశుద్ధంగా ఉన్నా, మంచిగా ఉన్నా, దేవునికి ఇష్టలుగా బ్రతికిన ఇష్టానుసారంగా ఉన్నా కూడా మనకి శత్రువులు ఉంటారు. సాతానుగాడు మనల్ని పడేయడానికి నిలబడతాడు. అందుకే మరణం వచ్చినా కూడా నువ్వు తప్పిపోకు బేట. చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చినా పర్వాలేదు, కానీ నిన్నైతే నేను కాపాడుకుంటాను. నీకు వచ్చిన ఆ శ్రమలు నేను చంపలేవు, అవైతే నేను నాశనం చేయలేవు. అవి వస్తున్నాయి నీకు శ్రమలు, భయంకరమైన శ్రమలు సాతానుగాడు తీసుకొస్తున్నాడు. ఎందుకు తెలుసా అండి? ఎందుకు తీసుకొస్తున్నాడు తెలుసా? నీ మంచితనాన్ని ఓర్వలేక, నీ పరిశుద్ధతని ఓర్వలేక, నీ పరిశుద్ధతని కుళ్ళు పట్టించడానికే వాడు ఇంకా శ్రమలు తీసుకొస్తున్నాడు. ఎక్కడ దేవుడున్నాడని మరి యోబు చేత పలికించాలని ప్రయత్నించేట్టుగా ఇక్కడ మనల్ని కూడా వదిలిపెట్టకుండా సాతానేస్తాడు. కానీ దేవుడు ధైర్యం చెప్తున్నాడు కదా, ముందే చెప్తున్నాడు కదా. ఆయన జరగబోతున్న సంగతులను చెప్తున్నాడే, నీకు అది జరుగుతుంది, నీకు అద్భుతం జరుగుతుంది, నీకు ఒక కారు వస్తుంది, నీకు ఇది వస్తుంది, అవన్నక్కర్లేదు కదండి. ప్రవచనంగా రేపు నీకు ఆడపిల్ల పుడుతుంది, మగపిల్లడు, ఈ ప్రవచనాల గురించి అవసరం లేదండి. కానీ దేవుడు రాబోతున్న సంగతులను బోధించే దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఈ వ్యక్తితో, ఈ సంఘముతో, నీతో, నాతో నీకు శ్రమలు వస్తాయి. శ్రమలు వస్తాయంటే మరి వదిలిపెట్టి పారిపోతే శ్రమలు రాకుండా పోతాయా? కాదు కదా. దేవుని నమ్ముకున్నందుకే నాకు ఈ శ్రమలు వచ్చాయంటే నువ్వు దేవుని వదిలిపెట్టి పోతే నీ శ్రమలు రాకుండా ఉంటాయా? చెప్పు, మరి ఆలోచన చేసుకో ఈరోజు నువ్వు. కానీ ఇక్కడ దేవుని నమ్ముకుంటే కాదు, నమ్మకపోతేనే కాదు, కానీ నీ మంచితనాన్ని బట్టి, అంటే నువ్వు దేవుని కోసం నమ్మకంగా జీవిస్తున్నావు కాబట్టి సాతానుగాడు ఓర్వలేక నిన్నేదో చేయాలని చూస్తాడు. నువ్వు మాత్రం గెలవాలంటున్నాడు. జయించు వారికి ఏమంటున్నాడు తెలుసా అండి? ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు తెలుసా అండి? జయించు వారికి నేను జీవ కిరీటాన్ని ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కిరీటం ఎవరికి ఇస్తారండి? కిరీటం ఎవరికి ఇస్తారు? జయించిన వారికి ఇస్తారు, గెలిచిన వారికి ఇస్తారు, ఎవరికైతే మరి టాప్ పోస్ట్ వస్తుందో వారికి ఇస్తారు. కిరీటం అంటే ఏంటి తెలుసా అండి? అది గొప్ప సన్మానానికి సూచన.
చాలా గొప్ప సన్మానానికి సూచన. అంటే ఎవరికైనా సరే మనం బహుమానాలు ఇస్తాం, గిఫ్ట్లు ఇస్తాము గెలిచిన వారికి, లేకపోతే ప్రైజులు ఇస్తాం. కానీ కిరీటం అనేది ఉన్నతమైన స్థితి. అంటే అందరికంటే ది గ్రేట్ అని చెప్పించడానికి. అది ఎవరిస్తున్నారు ఇక్కడ అంటే ఒలింపిక్స్ వాళ్ళని కాదు, వాళ్ళని కాదు, దేవుడే నీకు కిరీటాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ కిరీటాన్ని ఇక్కడ భూలోకంలో నీకు ఇస్తున్న ఈ జీవ కిరీటము నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన ఎదుట సాగిలపడి అందరితో పాటుగా పరిశుద్ధులందరూ కూడా సాగిలపడి వారి నెత్తి మీద ఉన్న కిరీటాలు మరి బహుమానంగా దేవుని ఎదుట పెడతారంట. మనం పరలోకానికి తీసుకెళ్ళడానికి మన దగ్గర ఏమీ లేదు, కానీ ఆయన ఇచ్చిన లోకంలో మనము జయిస్తే వచ్చిన ఈ జీవ కిరీటం ఒకటో రెండో ఎన్నో అవి మన లెక్కలో మన అకౌంట్లో ఉంటాయండి. అవి జమ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ పెట్టుకున్నట్టు కనిపించకపోవచ్చు, కానీ అది మన చుట్టూ ఉన్న దూతలు చూస్తారు, సాతానికి కనిపిస్తూ ఉంటుందండి. మరి అంత మాత్రమే కాదు, అది కూడా మామూలు కిరీటం కాదు, జీవానికి సంబంధించిన కిరీటం నీ నా పైన ఉంటే ఏ ఏ ఏ పరిస్థితి మనల్ని చంపగలదండి. జీవపు కిరీటమే మన నెత్తి మీద ఉంటే ఏ స్థితి మనల్ని మరణానికి అప్పచెప్పగలదు. ఆలోచన చేస్తారా? కాబట్టి చనిపోవాలనే ఆలోచన ఈ రోజు నుండి పక్కకు పెట్టండి. మీరు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా కూడా మరలా చెప్తున్నాను, తాళపు చేతులు మరణానికి సంబంధించిన అధికారము కలిగిన వాడను నేనే అని చెప్తున్న యేసు ప్రభు మీతో చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఆజ్ఞ లేకుండా నువ్వు నేను చావలేము, ఆయన అనుమతించకుండా మనం చచ్చిపోం. కాబట్టి మనం చేయిద్దాం, విజయాన్ని పొందుకుందాం, జీవ కిరీటాన్ని భూలోకంలో పొందుకొని మనకు కనిపించకపోవచ్చు, మన చుట్టూన్న మనుషులకి ఆ జీవ కిరీటం కనిపించకపోవచ్చు, కానీ లోకంలో ఉన్న మన కోసము తిరుగుతున్న మరి సహాయం చేస్తున్న దూతలు చూస్తారు. అలాగే మనకి వ్యతిరేకంగా వస్తున్న సాతాను దూతలు కూడా చూస్తారు. ఆ జీవ కిరీటాన్ని చూస్తే ఇంకా మనం జోలికి రాలేవు. ఎందుకంటే ఫస్ట్ జీవ కిరీటం ఆల్రెడీ వీడిపైన ఉంది, ఈమె పైన ఉంది, వీళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మళ్ళీ గెలుస్తారు, ఇంకో జీవ కిరీటం అని చెప్పేసి పారిపోతుందేమో సాతాను అనిపిస్తుంది. కాబట్టి మనం ప్రతి శ్రమలలో మనం నిలబడదామండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత చూస్తే ఇంకో మాట ఉంటుంది ఇక్కడ, జీవ కిరీటం ఇచ్చదను సంగములతో ఆత్మ చెప్తున్న మాట, దాని గురించి కూడా ధ్యానించాం. ఇంకొక మాట అంటున్నాడు, వీరు రెండవ మరణం వలన ఏ హాని కూడా చెందరండి. ఇంకేముందండి, లోకములోనే మరణాన్ని జయించేశారు, లోకంలోనే జీవ కిరీటాన్ని పొందుకున్నాక ఇంకా రెండో మరణం అంటే ఏంటంటే ఏం లేదండి, నరకానికి వెళ్ళే మరణం. అందరూ మరణిస్తారు, అది మొదటి మరణం. ప్రతి ఒక్కరూ పుట్టిన వాళ్ళు చనిపోవాలి, అది మొదటి మరణం. రెండో మరణం ఏంటంటే అగ్నిలోనికి ప్రవేశించుట. అంటే ఏ అగ్ని అండి? సాతాను కోసం ఏర్పాటు చేసిన నరకంలోకి వెళ్ళిపోవడము, అది రెండో మరణం. అది మనకి రానే రాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సంఘం గురించిన సత్యాలు ఈ రీతిగా దేవుడు మనకి బయలుపరుస్తూ వస్తున్నాడు. మరి మూడో సంఘం గురించి రేపు మనం నేర్చుకుందాం. అయితే ఈ సంఘం గురించి మరి ఇంకా 10 దినముల గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. 10 దినములు అనే ఆలోచన చేసినప్పుడు నాకు అర్థం కాలేదు, ఎందుకు ప్రభు ఇక్కడ 10 దినములు అని పెట్టి ఉన్నావు? 1 సంవత్సరం అండి. నేను చాలా ఆలోచన చేస్తున్న సమయంలో అంటే ఒకరోజు ఊరికే క్యాలెండర్ చూసానండి. అట్లా అంటే ప్రతిరోజు మనం క్యాలెండర్ చూస్తాము, అక్కడ ఉన్న వాగ్దానాలు చదువుకుంటాము, ఆనందిస్తాం. ఆ రోజు నేను వాగ్దానం చేశాను, అంటే మామూలుగా అది చూశాను. చూడంగానే పొద్దున్న లేసి చూడంగానే అక్కడ వాగ్దానం ఎలా ఉందంటే, 10 దినములు నీకు శ్రమ కలుగును. 10 దినములు అండి, జాగ్రత్తగా వినండి. 10 దినములు నీకు శ్రమ కలుగును, అంతం వరకు నమ్మకంగా ఉండని చెప్పేసి కింద ఈ వచనం ఏదండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ఉంది. ఓహో ప్రభా, 10 దినములు శ్రమ కలుగుతుందా? అంటే ఇప్పుడు నాకు ఏం శ్రమ రాబోతుంది? ఇప్పటి వరకు అనుభవించినవి సరిపోలేదా ప్రభా? ఇప్పుడు ఇంకా 10 దినములు అంటే 10 దినములు అంటే ఏంటి? ఈ రోజు నుండి 10 రోజులని లెక్కేసుకుంటున్నాను, డేట్ రాసుకుంటున్నాను. అంటే తెలియక అలా రాసుకుంటూ ఆ తర్వాత ఆ రోజు ఇదంతా చదివాను, ఇదంతా ధ్యానించాను, ఈ అధ్యాయం అంతా ధ్యానించాను. ప్రభా, మరణం వరకు నమ్మకంగా ఉండమంటున్నాం. ఎన్ని శ్రమలు వస్తాయో, ఇప్పుడు నాకు ఏమొస్తాయో, ఈ వాగ్దానం ఏంటో, ఈ 10 రోజులు ఎట్లా గడిచిపోతుందో ప్రభా, నా వల్ల అయితే ఎలాంటి పొరపాటు జరగకుండా సహాయం చేయి ప్రభా అని చెప్పేసి 10 రోజులు లెక్క పెట్టుకుంటా ఉన్నానండి. శ్రమలు వచ్చాయో లేదో నాకు గుర్తులేదు, కానీ 10 రోజులు అయితే అయిపోయింది. 10 రోజుల తర్వాత ఆలోచన చేస్తూ ఉంటే, ప్రభా 10 రోజులు అయిపోయినట్టుంది, శ్రమ తప్పిపోయిందా, ఇంకా నాకు జీవ కిరీటం ఇచ్చేసావా అని చెప్పేసి నేను అలా దేవునితో ముచ్చటేస్తున్నానండి. కానీ నిజం చెప్పాలంటే 10 దినములు అనేది సంఖ్య కావచ్చు, రోజులు కావచ్చు, కానీ ఒకసారి ఆలోచన చేద్దాం. ఆ 10 దినములు దేవునికి మరి 1 దినము 1000 దినములతో 1000 దినములు అంట, 1000 దినములు 1 దినం అంట. మనకి అవన్నీ వాక్యాలు తెలుసు కాబట్టి ఇక్కడ 10 దినములు ఏదైనాను
10 అనేది ఒక సంపూర్ణతకి గుర్తు కాబట్టి 10 అనేది ఒక సంపూర్ణ సంఖ్య కాబట్టి అలా కొన్ని దినములు, కొన్ని కాలం, కొంతకాలం అది నీ పరిస్థితిని బట్టి అది నీకు ఇవ్వబడుతుంది. కానీ మరి అది నువ్వు జయిస్తావు. ఆ సంపూర్ణ సమస్యలు వచ్చినప్పుడు, ఆ సంపూర్ణ కాలం గడిచిన తర్వాత నువ్వు సంపూర్ణరాలుగా అవుతావు. అయ్యే వారికి నీకు శ్రమలు వస్తాయి అంటాడు. అమ్మ దేవుడా, ఇప్పుడు ఆ 10 శ్రమలు 10 దినముల శ్రమలేమో, కానీ మనము పరలోకానికి వెళ్ళేంతవరకు అయితే పర్ఫెక్ట్ కాము కదా ప్రభువా. చూడండి, నేను ఆలోచన చేస్తున్నాను, మీతో మాట్లాడుతున్నాను, కానీ దేవుడు ఇస్తున్న తలంపు ఏంటంటే అక్కడ వరకు కాదు, ఇక్కడనే కొన్ని పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు మనకి విజయాన్ని ఇస్తాడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు, జీవ కిరీటం అనేది ఒక్కసారి నేను ఎత్తి మీద పెట్టబడిన తర్వాత, అంటే ఆ మరణపు అంచులలో నీ శ్రమల గుండాను వెళ్ళిన తర్వాత మళ్ళీ శ్రమ రాదు అని నేను అననండి. కానీ ఇంకా జయించే కృపణ ఇస్తాం. జయించే వారిదే మనకి లిస్టులో ఆ పేరు అనేది మనకి ముద్ర కూడా వేయబడుతుంది. కాబట్టి మనం సంతోషంగా ఆనందిస్తూ ముందుకు సాగొచ్చండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఈ సత్యాలని నేర్చుకుంటుండగా మరి ఇంకొక మాట, మరి మరణం గురించి కూడా, మరి రెండవ మరణం గురించి నేర్చుకున్నాం. తర్వాత మరి ఇంకొక మాట ఉంటున్నాడు ఇక్కడ, పరిశుద్ధత గురించి మాట్లాడి ఉన్నాడు. మీరు నమ్మకంగా ఉండడం అంటే ఏంటి అనేది మాట మాట్లాడుతున్నాడు. మరి ఈ నమ్మకత్వం గురించి కూడా మనం ఈరోజు ధ్యానించాలి. అంతవరకు నమ్మకంగా ఉండడం ఏంటి, ఎలాంటి నమ్మకత్వంలోనికి వెళ్ళాలి అనేది చూస్తే, మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే మన నమ్మకమైన వారం కాదండి. అవును, తప్పు చేయకపోతే సరిపోయిందా అంటే కాదు. అలాగే పాపం చేయకుండా ఉంటావా అంటే సరే, మంచిదే. మరి ఒక వ్యక్తి వచ్చాడు, ఎవరండి, మరి యేసు ప్రభు దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చాడు, ఒక యవనస్తుడు వచ్చాడు. ఏమంటున్నారు వాళ్ళిద్దరూ కూడా అంటే, మరి ఇద్దరు ఒక్కటే కావచ్చు, లేకపోతే వేరు కావచ్చు. మరి వేరు పత్రికల్లో లెక్కించబడిందండి. ఏమంటున్నారంటే, అయ్యా, నేను పరలోక రాజ్యములో అంటే ప్రవేశించడానికి నాకేం కావాలి అని అడుగుతున్నాడు. పరలోక రాజ్యంలోకి ప్రవేశించడానికి నేనేం చేయాలి అంటే, అక్కడ యేసు ప్రభు వారు ఏం చెప్తారో తెలుసా అండి, 4 పాయింట్లు చెప్తారండి. 1, నీ దేవుణ్ణి ప్రేమించుము, తోటివారిని ప్రేమించుము, అలాగే నువ్వు వ్యభిచారము చేయవద్దు, దొంగతనం చేయవద్దు, ఎన్నైనాండి 4. ఇంకొకటి తల్లిదండ్రులను సన్మానించము. 5 పాయింట్స్ చెప్తాడండి. రెండు చోట్ల అలాగే చెప్తాడు. అంటే అయ్యా, ధర్మశాస్త్రంలో ఉన్న ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ చిన్నప్పటి నుండి చేస్తున్నాను అంటాడు. మరి చేస్తున్నావు కాబట్టి సరే, మంచిది. అయితే నీకున్నదంతా అమ్మేసి మరి నన్ను వెంబడించు, అప్పుడు నీకు ఖచ్చితంగా పరలోక రాజ్యము, జాగ్రత్తగా ఉండండి, పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు. యాక్చువల్గా ఏంటంటే, తను చేస్తున్న దాన్ని బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి పరలోక రాజ్యంలో ప్రవేశించేవాడే కావచ్చు, నాకు తెలియదండి. కానీ తను వచ్చి అడిగినప్పుడు ఎవరి దగ్గరికి వచ్చి అడిగాడు? దేవాది దేవుడు కుమారుడని తెలిసి, అలాగే ఈయన గొప్ప ప్రవక్తనో లేకపోతే బోధకుడో, ఓ మంచి బోధకుడో అని పిలుస్తూ మరీ అడుగుతున్నాడు. నమ్మే వస్తున్నాడు కదా, తెలిసే వస్తున్నాడు కదా, ఏదో పరలోక రాజ్యం గురించి ఈయన చెప్తున్నాడు, మరి నాకేం చెప్తాడో అని వచ్చి అడుగుతున్నాడు కదా. అయ్యా, మరి నేను కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలి కదా, మరి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అంటే, ఇవన్నీ చేయనప్పుడు ఇవన్నీ నేను చేస్తున్నాను అని చెప్పేసి వెంటనే మరి అవును ప్రభా, నేను చేస్తున్నాను, సంతోషం అని చెప్పేసి వెళ్ళిపోవాల్సిందేమో, కానీ అక్కడే నిలబడ్డాడు. యేసు ప్రభు వారు మాత్రం ఇవన్నీ నేను చేస్తున్నాను ప్రభా అని మరి ఆయన గర్వంగా చెప్తున్నాడో, అహంకారంగా చెప్పాడో, మరి ఎలా చెప్పాడో నాకు తెలియదు, కానీ ఇవన్నీ అయితే నేను చేస్తున్నాను ప్రభా అని అనుమానంతో చెప్పాడో, మరి నేను వెళ్తానో వెళ్ళనో మరి అన్నట్టుగా అనుమానించాడో తెలియదు. కానీ అక్కడ ఒక మాట ఉంటుంది, ఏంటంటే యేసు ప్రభు వారు క్లియర్గా ఉన్నదంతా అమ్మేసే అనగానే వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఇక్కడ నమ్మకత్వాన్ని కోల్పోయాడు. అన్నీ పాటిస్తుండొచ్చు, పాపం లేనివాడిగా బ్రతుకుతుండొచ్చు, ధర్మశాస్త్రాన్ని 100% పాటిస్తుండొచ్చు, కానీ నిజమైన దేవుడు, నమ్మకమైన దేవుడు, సత్యస్వరూపైన దేవుడే తన ఎదురుగా నిలబడి నువ్వు అమ్మే అన్నప్పుడు అమ్మడానికి మరి వెను తిరిగాడండి. అంటే తను అమ్మలేకపోయాడు. ఎందుకు తెలుసా అండి? నమ్మలేదు కాబట్టి. అదే అవునా, నువ్వు చేస్తున్నావు, ఇంకా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు అంటే అయిపోయేదేమో యేసు ప్రభువారు, ఖచ్చితంగా వెళ్ళేవాడేమో. కానీ ఆయన నిజం చెప్పాలంటే అన్నీ చేసి కూడా ఆయన పరలోక రాజ్యానికి వారసుడు కాలేకపోయాడు. వెంటనే యేసుప్రభు వారు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా అండి? ధనవంతులు పరలోక రాజ్యముకి వెళ్ళడం ఇంపాసిబుల్ అంటాడండి. ఇంపాసిబుల్, అసాధ్యం అంటాడండి. దాన్ని పట్టుకొని ఇక ధనవంతులుగా మనం ఉండకూడదు, క్రైస్తవులము, మన పరలోక రాజ్యం లేదని చెప్పేసి రాంగ్ బోధలు మొదలైపోయి, అక్కడ ఆ మాట కాదు, కానీ అక్కడ దేవుడు ఇంకో మాట కూడా అన్నాడు. నిజమే, ధనవంతులు ప్రవేశించడం కష్టము అన్నాడు. అక్కడ ఇంపాసిబుల్ అంటున్నాడు, అసాధ్యం అంటున్నాడు. కానీ అని ఒక కామ పెట్టి ఇంకో మాట అన్నాడు. మరి అదెందుకు అర్థం చేసుకోవట్లేదు? ఏంటంటే, కానీ
ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సాధ్యము అని చెప్పేసి ఆ ధనవంతుల రక్షణ కార్యము నాకు కూడా నా చేతుల్లోనే ఉంది. నేను మాట్లాడతాను, నేను వాళ్ళని ఎలా దర్శించాలో దర్శిస్తాను, నేను వాళ్ళని ఎలా చూసుకోవాలో చూసుకుంటాను. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని బట్టి పరలోక రాజ్యానికి వెళ్ళరు, కానీ విధేయతను బట్టి నమ్మకత్వాన్ని బట్టి యేసుప్రభుని రక్షకుడిగా నమ్మడం వలననే రక్షణలోనికి వెళ్తాము, పరలోక రాజ్య వారసులుగా వెళ్తామని ఆ ధనవంతుడికి, ఆ యవ్వనస్తుడికి సత్యము గ్రహించలేకపోయాడు. ఆయన సత్యాన్ని గ్రహించలేక వెన్నుకి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన రాజ్యానికి వారసుడు కాలేకపోయాడేమో, నాకు తెలియదు. మరి తర్వాత సత్యం తెలుసుకొని మరలా నమ్మాడేమో, అమ్మేశాడేమో ఆస్తిని, అది మనకి తెలియదు. కానీ ముందైతే అక్కడ శిష్యులకి చెప్తున్నాడు, మేమైతే అన్నీ వదిలేసాం కదా ప్రభా అంటే, మీరు అన్నీ వదిలేశారు, మంచిదే, మిమ్మల్ని వట్టిగా విడిచిపెట్టను, ఈ లోకంలో మీకు నూరంతలుగా మీరు పొందుకుంటారు. నూరంతలు పొందుకుని ఏం చేస్తారండి? దేవుని కోసం విడిచిపెట్టింది అంతా కూడా, ఆస్తి అంతస్తులు, ఇండ్లు బంగ్లాలన్నీ కూడా, మరి అన్నదమ్ములు బంధాలు కూడా నూరంతలుగా ఇస్తానంటున్నాడు. మరి ఆస్తి వదిలేసిన మనకి మళ్ళీ నూరంతల ఆస్తి ఎందుకండి? ఎందుకు చెప్పండి? ఇస్తాడని అడుగుతున్నారు కదా. మరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇస్తాడు కరెక్టే, కానీ దేవుని రాజ్యం నిమిత్తమే, దేవుని రాజ్యంలో అడుగు పెట్టడానికి ఇవన్నీ మనకు అవసరం లేదండి. కానీ దేవుని రాజ్యంలోకి ప్రజల్ని తీసుకెళ్లాలంటే ఇవన్నీ అవసరం అవుతుంది. కాబట్టి స్థలాలు కావాలి, భూములు కావాలి, డబ్బులు కావాలి సేవ చేయడానికి. అందునిమిత్తము మీకు ఇస్తానని శిష్యులతో చెప్పాడు, అలాగే ఇచ్చాడు. అలాగే వారికి వాళ్ళు సేవ చేసి ఉన్నారండి. యథార్థమైన సేవ యథార్థంగా చేసి ఉన్నాడు. ఎవరి మీద కూడా మరి మచ్చ అనేది తన శిష్యులకి, తను బోధించిన తన శిష్యులకి రాలేదు. అదే బోధ విన్న ఈ ధనవంతుడైతే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనకు కావాల్సిన నమ్మకత్వం అండి. నేనేమంటున్నా అంటే, ఇక్కడ ఈ సంఘం గురించిన మాటలలో మరి 4 మాటలు మనం నేర్చుకున్నాం. అయితే ఇదెందుకు నేను చెప్పాల్సి వచ్చిందంటే, ఇవన్నీ కూడా ఉంటే సరిపోదు, కానీ దేవుని నమ్ముట ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు ఇవన్నీ ఎన్ని క్రియలు చేసినా కూడా నువ్వు యేసు రక్షకుడు, యేసు మన కోసం మరణించాడు అని నువ్వు నమ్మి పాపం లేకుండా జీవిస్తేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. నువ్వు పాపివైనా కానీ దేవుని వైపు తిరిగితేనే వెళ్తావు. కానీ నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికి యేసుప్రభు ఎవరో తెలియదంటే కూడా కష్టమే అండి. కాబట్టి మనకి కావలసిన సత్యం ఏంటంటే, నిజమైన జీవాత్మ మనలోనికి రావాలి. ఆ సత్య స్వరూపైన ఆత్మదేవుడు మనలో నివసించాలి. అప్పుడే మన ఆత్మకి ఈ 2వ మరణం నుండి తప్పించబడతాం. అది ఎలా జరుగుతుందంటే, క్రీస్తుని నా సొంత రక్షకుడిగా అంగీకరించి, క్రీస్తు తప్ప వేరే దేవుడు లేడని నేను తెలుసుకొని, యేసు ప్రభుకి బిడ్డలుగా, స్వకీయ జనముగా, ఇదిగో యాజకులుగా, ఇదిగో ఆయన రాజ్యముగా, ఆయన వారసులుగా మనము మారిన దినమున మనకు మరి పరలోక రాజ్యం ఉన్నది, అలాగే జీవ కిరీటం ఉన్నది. అంత మాత్రమే కాదండి, 2వ మరణం అనే నరకం మనము రుచి చూడము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంఘంలో దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, వాళ్ళ గురించి నెగిటివ్స్ ఏమీ లేవు, అలాగే మనలో కూడా ఇవన్నీ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. యథార్థత కలిగిన జీవితం, యథార్థత కలిగిన సంఘముగా స్మరణ సంఘం ఉంటుండగానైనా ఈ సంఘంలాగా మేము కూడా నిత్యం ప్రతిరోజు ఉండుటకు సహాయం చేసి, నైనా అన్నీ ఉండి కూడా నీ పైన నమ్మకము నీవు మా జీవితంలో లేకపోతే మా జీవితాలు వ్యర్థమని తెలుసుకుంటుండగా నీవు మాకు మొదటిగా కావాలని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన తడివేసుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.